యాపిల్ జ్యూస్ని పులియబెడతారు, పులిసేటట్టు చేస్తారు. దాని నుంచి తయారు చేస్తారు. పులిసింది అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉన్నాయి అని అర్థం. ప్రోబయోటిక్స్ ఉన్నాయి అంటే మీకు బాడీకి మంచి జరుగుతుంది, కానీ ఎట్టి పరిస్థితులు చెడు. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మన బాడీలో శరీరం తయారైనప్పుడు శరీరం కన్నా సూక్ష్మ జీవులే ఎక్కువ. 70% మన బాడీ తయారు కావడానికి 70 to 82% సూక్ష్మ జీవులతో తయారైంది మన బాడీ. కాబట్టి బ్యాక్టీరియా అనేది చెడ్డ కాదు, బ్యాక్టీరియా అనేది చాలా మంచిది. సో మన బాడీలో ఆ బ్యాక్టీరియా పెరగాలి, హెల్దీ బ్యాక్టీరియా అనేది ఉండాలి, అప్పుడే హెల్దీగా ఉంటాం మనం. అది యాపిల్ సిడర్ వెనిగర్ పెంచుతుంది. రెండోది, ఇది కొంచెం అసిడిక్. ఈ అసిడిక్ నేచర్ వల్ల ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ని తొందరగా డ్యామేజ్ చేయగలుగుతుంది. అలాగే సూతనర్ అంటాం దీన్ని తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా బర్నింగ్, పెయిన్, కొంచెం డిస్కంఫర్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి దురద ఉంటుంది. సో అటువంటి సిమ్టమ్స్ అన్నింటినీ తగ్గించేస్తుంది. అలాగే దీంట్లో కొంచెం పొటాషియం కూడా ఉంటుంది. యాపిల్తో తయారవుతుంది కదా, పొటాషియం ఉంటుంది. మీరు తీసుకోవడం వల్ల ఆ పొటాషియం ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ని పైకి స్ప్రెడ్ కాకుండా ఆపేస్తుంది. కిడ్నీస్ డ్యామేజ్ కావు, కిడ్నీస్ సేఫ్ జోన్లో ఉంటాయి. ఆ పొటాషియం వల్ల ఇండైరెక్ట్గా మీ బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో. కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు యాపిల్ సిడర్ వెనిగర్ వాడాలి. ఎలా వాడాలి? 1 కప్పు వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు తీసుకొని దానికి ఒక స్పూను యాపిల్ సిడర్ వెనిగర్ వేయచ్చు. మీరు కొంచెం అది స్మెల్ వేరేగా ఉంటుందండి, ఏదో డిఫరెంట్ అనిపిస్తుంటుంది, రెగ్యులర్ కాదు, అందరూ భరించలేరు దాన్ని. 1/2 స్పూన్ వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకోవచ్చు, భరించగలిగితే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అంటారు. దాంతోపాటు మీరు ఆ వాసన భరించలేకపోతే కొంచెం తేనె కలుపుకోండి. మంచి తేనె కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇంత చేసి మీరు వేసేటువంటి బెల్లపు పాకం వేసారనుకుంటే తేనె పేరుతో మొత్తం నాశనం అయిపోద్ది. మంచి తేనె దొరికితే వేయండి, లేకపోతే వదిలేయండి, ఏం కాదు. ఓకే, మీరు ఒకవేళ 2 స్పూన్స్ యాపిల్ సిడర్ వెనిగర్ ఆ నీళ్ళలో కలిపి తీసుకోగలిగితే, ఆ కప్పు నీళ్ళలో కలిపి తీసుకోగలిగితే రోజుకు ఒక్కసారి సరిపోతుంది. అలా కాకుండా లేదు నేను తీసుకోలేకపోతున్నాను, 1/2 స్పూనే తీసుకుంటానంటే కనీసం 3 సార్లు తీసుకోవాలి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. యాక్చువల్గా చెప్పాలంటే అర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తున్నాను. కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. ఇలా ఇంకొక రెమెడీ, ఇంకొంచెం మనకు హెల్దీగా ఉండాలి, మన బ్లడ్లో ఆల్కలినిటీ కూడా పెరగాలి అంటే దీనికి తీసుకున్నప్పుడు మీరు 1 కప్పు వేడి నీళ్ళలో 1 స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ వేసి 1/2 స్పూను వంట సోడా కలపండి. దాన్ని కలిపి దాన్ని తాగొచ్చు. ఇలా తాగితే మీ బ్లడ్ pH కూడా మారిపోతుంది, ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఆగిపోతాయి, ఇన్ఫెక్షన్ యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది.